నుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్దునున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారు నీళ్లు బొత్తిగా ఆపబడెను. యాజకుల కాళ్ళు ఎప్పుడైతే యోర్దాను నదిని తగిలాయో, యాజకులు ఎప్పుడైతే తన భుజముల మీద ఉన్నటువంటి మందసమును మోస్తూ వారు ఆ నదిలో దిగారో, ఆ నీళ్లు ఎలా నిలిచిపోయాయంటే అవి ఏకరాశిగా నిలిచిపోయాను. అంతేకాదు కింద అంటాడు, లవణ సముద్రమునకును, చూడండి, అరబా సముద్రమునకును పారునవి బొత్తిగా ఆపబడెను. లవణ సముద్రమునకును అరబా సముద్రమునకును పారేటువంటి నీళ్లు బొత్తిగా ఆపబడెను. అవి ఏకరాశిగా అలాగే నిలిచిపోయాయి. ఇదే సందర్భము ఎర్ర సముద్రంలో దేవుడు ఇలాంటి అద్భుతము చేయడం మనకు తెలుసు ఇశ్రాయేలీల ప్రజల దగ్గర. కాబట్టి ఈ లవణ సముద్రమునకు అరబా సముద్రమునకు పారేటువంటి నీళ్లు బొత్తిగా ఆపబడిను. అవి పై ఎత్తున ఏకరాశిగా నిలిచెను. నిజంగా ఇక్కడ కనబడుతున్నటువంటి లవణ సముద్రము లేకుంటే అరబా అనబడేటువంటి ఈ సముద్రమును గూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. ఎందుకంటే సందర్భము వచ్చింది కాబట్టి. ఇక్కడ లవణ సముద్రము అదేవిధంగా అరబా సముద్రము అనబడేటువంటి పిలువబడుచున్నటువంటి మరి ఒక సముద్రము మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అరబా అనబడేటువంటి సముద్రము ఏర్పడినటువంటి విధానము మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు సొదొమ గొమొర పట్టణములను పాడు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. సొదొమ గొమొర పట్టణము మీద దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకమును కురిపించి దాన్ని ఎలా నాశనం చేశాడో మనందరికీ కూడా తెలుసు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? సొదొమ గొమొర పట్టణము అనేటువంటి రెండిటినే కాదు, కానీ దేవుడు అక్కడ 5 ప్రాంతాలను నాశనం చేయడానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ 5 ప్రాంతములు ఏంటి అంటే సొదొమ 1, గొమొర 1, సెబాయిము, ఆదాముపురము, సోయరు. ఈ 5 ప్రాంతములను దేవుడు నాశనం చేయాలని దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. కానీ అక్కడ లోతు బ్రతిమలాడుతాడు, నేను సోయరులో నివసిస్తాను అని. సోయరులో నివాసము చేయడానికి లోతు దేవుని దగ్గర అంటే బ్రతిమలాడాడు కనుక సోయరులో నేను సోయరుకు వెళ్తాను అని ఆయన ఇష్టపడ్డాడు కనుక దేవుడు సోయరును విడిచిపెట్టాడు. అయితే సొదొమ గొమొర అదేవిధంగా సెబాయిము, ఆదాముపురము అనేటువంటి ఈ ప్రాంతములంతటిని కూడా దేవుడు అగ్నితో దహించి వేశాడు. ఈ ప్రాంతం అంతటిని కూడా దేవుడు మరి అగ్నితో దహించి వేసి ఆకాశం నుండి గంధకమును కురిపించి దానిని పాడు చేసినప్పుడు, ఆ అగ్ని గంధకముతో పాడైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతములో ఒక సముద్రము ఏర్పడింది. ఆ సముద్రము పేరే అరబా అనబడేటువంటి సముద్రము. ఈ అరబా సముద్రమునకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి తూర్పు సముద్రం అని దీనిని పిలుస్తారు, రెండవది అరబా సముద్రం అని పిలుస్తారు, మూడవది లవణ సముద్రం అని పిలుస్తారు, నాలుగవది ఉప్పు సముద్రం అని పిలుస్తారు, ఐదవది డెడ్ సీ లేకుంటే మృత సముద్రము అని పిలుస్తారు. అంటే దేవుడు ఏ ప్రాంతమునైతే అగ్ని గంధకముతో కాల్చివేశాడో, ఏ ప్రాంతమునైతే అంటే సొదొమ గొమొర ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుడు ఎక్కడైతే నాశనం చేశాడో అక్కడ ఏర్పడినటువంటి ఒక సముద్రమే అరబా అనబడేటువంటి సముద్రం. ఈ మృత సముద్రం లేకుంటే డెడ్ సీ మనందరికీ కూడా తెలుసు. ఈ మృత సముద్రంలో ఎలాంటి జీవం కూడా బ్రతికేటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనిషి నిలబడినా కూడా దాని మీద నడిచి వెళ్ళొచ్చు అని ఆ మృత సముద్రం యొక్క చరిత్ర మనందరికీ కూడా తెలుసు. మృత సముద్రంలో మనిషి నడుస్తూ ఉంటే మునిగిపోడు అని మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. నిజంగా ఒక పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ కూడా ఆ సముద్రం మీద కూర్చొని మనం చదవచ్చు అంట. ఎందుకంటే అది గడ్డలు కట్టి ఉంటుంది మృత సముద్రం. సాధారణంగా ఉండేటువంటి సముద్రము కన్నా కూడా దాదాపు 8 రెట్లు ఉప్పు ఈ మృత సముద్రములో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక చేప పిల్ల కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు.
సాధారణంగా ఉన్నటువంటి సముద్రంలో కన్నా ఈ మృత సముద్రము లేకుంటే ఈ డెడ్ సీలో ఉండేటువంటి ఉప్పు 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క చేప పిల్ల కూడా అది అందులో ఉండదు. ఎందుకంటే విషపూరితమైనటువంటి నీరుతో ఈ మృత సముద్రం అనేటువంటి ఉంటుంది. అయితే ఈ మృత సముద్రం ఉన్నటువంటి ప్రాంతమే సొదొమ గొమొర పట్టణంగా, సొదొమ గొమొర పట్టణములను దేవుడు ఎక్కడైతే నాశనం చేశాడో ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి సముద్రమే అరబా సముద్రము. అంటే ఇక్కడ యోర్దానుకు దగ్గరగా, అంటే యోర్దాను యొక్క నదిలో ఉన్నటువంటి ఆ నదికి వస్తున్నటువంటి నీళ్లు మనం చదువుతూ ఉన్నప్పుడు అరబా సముద్రము దగ్గర అక్కడే నిలిచిపోయిను. చూడండి పరిశుద్ధ వాక్య భాగములో జనులు లేకుంటే 16వ వచనములో పై నుండి పారు నీళ్లు బహు దూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకును అంటే ఈ ఆదాముపురము, అదేవిధంగా ఈ అరబా అనబడేటువంటి ప్రాంతము, ఈ లవణ సముద్రము అనేటువంటి ప్రాంతము, సెబాయిము అనేటువంటి ప్రాంతము, ఇదంతా కూడా సొదొమ గొమొర పట్టణములను దేవుడు నాశనం చేసినటువంటి ప్రాంతము. సొదొమ గొమొర పట్టణముల మీద దేవుని యొక్క అగ్ని ఎక్కడైతే కురిపించబడిందో ఆ ప్రాంతంలోని ఈ విషపూరితమైనటువంటి సముద్రము ఏర్పడము వాక్యములో మనము చూడగలుగుతున్నాం. దీనికి ఉన్న పేర్లు ముందుగానే మనం చెప్పుకున్నాం కదా. అరబా సముద్రం అని, తూర్పు సముద్రం అని, లవణ సముద్రం అని, ఉప్పు సముద్రం అని, మృత సముద్రం అని, ఇవన్నీ పేర్లు పెట్టి పిలుస్తారు. అయితే ఇక్కడ అరబా అనబడేటువంటి సముద్రము ఈ మృత సముద్రమే అనేటువంటి దానికి కొన్ని ఆధారాలు వాక్యములో నుండి మనకు కనబడతాయి. కొన్ని రెఫరెన్స్ను కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ అరబా సముద్రమే మృత సముద్రము లేక డెడ్ సీ అనేటువంటి దానికి ఆనవాళ్లుగా వాక్యములో కొన్ని ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దయచేసి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు బైబిల్ తీయండి. ఈ అరబా సముద్రమే మృత సముద్రము అని, ఈ అరబా సముద్రమే డెడ్ సీ అని, ఈ తూర్పు సముద్రమే డెడ్ సీ అని, లవణ సముద్రమే డెడ్ సీ అని అనేటువంటి దానికి కొన్ని ఆధారాలు వాక్యములో నుండి మనము చూడగలుగుతున్నాం. చూడండి పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆ యెహోషువ గ్రంథములో మనము 3:13 నుండి కొన్ని విషయాలు చదివాము. అయితే ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటను మనము చదవాలా. చూడండి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము వాక్యం అందరూ కూడా చూడండి. ఇక్కడ పిలువబడుచున్నటువంటి లవణ సముద్రం లేకుంటే అరబా సముద్రమే డెడ్ సీ అనేటువంటి దానికి కొన్ని ఆధారాలు వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మొదటిగా మనము చదువుదాం. ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున అంటే పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరబా సముద్రము వరకును వ్యాపించి ఉన్న అరబా ప్రదేశమును యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీలకు గాదీయులకు ఇచ్చితిని. అంటే ఇక్కడ పిలువబడుచున్నటువంటి అరబా సముద్రం ఏదైతే ఉందో ఆ అరబా సముద్రమే లవణ సముద్రము. ఎంత క్లియర్గా రెఫరెన్స్ మనకు కనబడుతున్నాయో చూడండి. కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరబా సముద్రము వరకును వ్యాపించెను. ఉప్పు సముద్రం అనబడిన అరబా సముద్రమునకు అంటే ఇక్కడ బైబిల్లో పిలువబడుచున్నటువంటి అరబా సముద్రమే ఉప్పు సముద్రము. అంటే బైబిల్లో కనబడుతున్న ఆ అరబా సముద్రమే బయట కనబడుతున్నటువంటి ఉప్పు సముద్రము లేకుంటే డెడ్ సీ లవణ సముద్రము. ఇది ఒక ఆధారము. మరొక వాక్యం అక్కడే చూడాలి. ద్వితీయోపదేశకాండం 4:49 కూడా ఒక మాట ఉంటుంది అరబా సముద్రమును గూర్చి. 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 49వ వచనములో ఒక మాట ఉంటుంది. పిస్గా యూటులకు దిగువగా అరబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరబా ప్రదేశం అంతయు స్వాధీనపరుచుకొనిరి. చూడండి, పిస్గా యూటులకు దిగువ అరబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకునిరి.
అరబా సముద్రమునకు ఉన్నటువంటి మరొక పేరువే తూర్పు సముద్రము. తూర్పు సముద్రం అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ డెడ్ సీ పిలువబడుతుంది. కాబట్టి మరొక ఆధారం కూడా చూడాలి వాక్యం నుండి. చూడండి, యెహోషువ గ్రంథము, యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో చాలా క్లియర్గా, అంటే యెహెజ్కేలు ఒక పరలోక దర్శనాన్ని చూస్తాడు. ఆయన ఈ మృత సముద్రములో వచ్చి ఒక నది కలవడాన్ని చూపిస్తాడు. దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి, గొర్రె పిల్ల యొద్ద నుండి, అంటే ఆ రెండవ రాకడలో చూపించేటువంటి దర్శనాన్ని ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు పరలోకం నుండి ఒక నది వచ్చి అరబా సముద్రంలో కలవడాన్ని ఇక్కడ చూపించాడు. ఈ అరబా సముద్రం అంటే ఈ డెడ్ సీలో ఈ పరలోక సంబంధమైనటువంటి నది, ఈ జీవ జలపు ఊట, ఈ పరిశుద్ధ నదిని కూర్చున్నటువంటి దర్శనము యెహెజ్కేలు ఎత్తి చూపించుచూ ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఈ మాటలు మనకు కనబడతాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను చదువుదాం. ఇక్కడ అంటాడు, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అంటే పరలోకము నుండి ప్రవహించుచున్నటువంటి జీవనది ఎక్కడ వచ్చి కలిసింది అంటే అరబాలో పడును. చాలా క్లియర్గా ఉంటాయి చూడండి. ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశము. ఇందాక అన్నాను నేను, తూర్పు సముద్రము అని దీనికి పేరు. అంటే తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అంటే ఉప్పు సముద్రములో ఈ నది కలుచుట, పరిశుద్ధ నదిని కూర్చిన దర్శనం ఇది యెహెజ్కేలు చూశాడు. దేవుని యొద్ద నుండి ప్రవహించుచున్నటువంటి ఈ నది వచ్చి ఈ అరబా సముద్రములో, ఈ మృత సముద్రములో పడగా, ఆ మృత సముద్రములో 4 గొప్ప విషయాలు, 3 గొప్ప విషయాలు అక్కడ జరిగాయి. చాలా అద్భుతం జరిగింది ఈ మృత సముద్రములో. ఏంటి అంటే, ఆ నది ఎప్పుడైతే వచ్చి ఈ మృత సముద్రములో కలిసిందో, నంబర్ 1 మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఆ నీళ్లు మంచి వగును అని రాయబడింది. ఆ నీళ్లు మంచిగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే ఈ నది వచ్చి ఈ అరబాలోకి దిగిందో, ఈ అరబాలో కలిసిందో, ఈ అరబా సముద్రములో నీళ్లు, ఈ ఉప్పు నీళ్లు, ఈ విషపూరితమైనటువంటి నీళ్ళన్నీ కూడా మంచి నీళ్లుగా మార్చబడెను. మొట్టమొదటి అద్భుతము ఈ అరబా సముద్రములో జరిగిన అద్భుతము. ఈ నది కలిసిన వెంటనే మంచి నీళ్లుగా మార్చబడడం. రెండవది అక్కడ మనము చూడొచ్చు. రెండవది ఏంటి అనగా, దేవుడు చేసిన వడిగా ఈ పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. అంటే జీవము అందులో పుట్టింది. మృత సముద్రం అంటే డెడ్ సీ, దానిలో జీవం అనేటువంటిదే బ్రతకదు, జీవం అనేటువంటిదే పుట్టదు. కానీ ఈ నది ఎప్పుడైతే వచ్చి ఈ అరబా సముద్రములో కలిసిందో, ఈ అరబాలో నీళ్లు మొదటిగా మంచివయ్యాయి. రెండవది అక్కడ జీవము బ్రతికెను, అక్కడ జీవము ఉద్భవించెను. మూడవది ఏంటంటే అక్కడ చేపలు బహు విస్తారములాయను. ఎప్పుడంటే ఈ నది ఎప్పుడైతే వచ్చి అరబా సముద్రములో కలిసిందో ఆ చేపలు బహు విస్తారములాయను. అంటే మొదటిది మంచిగా మార్చబడింది, రెండవది జీవం పుట్టింది, మూడవది ఏంటి అనగా అక్కడ ఆ జీవము ఉద్భవించి విస్తరించి ఆశీర్వదించబడింది. చేపలు బహు విస్తారములాయను. కింద అంటాడు, ఈ నీళ్లు ఎక్కడికి పారునో, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకును. యెహెజ్కేలు తన దర్శనమందు ఈ మాటలను, ఈ దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క రాకడలో జరుగుతున్నటువంటి గొప్ప విషయాన్ని ఆయన వర్ణించి చూపిస్తూ ఉన్నప్పుడు
యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఈ నది కనబడుతూ ఉంది. ఈ జీవజలపు నది పరలోకము నుండి గొర్రెపిల్ల సింహాసనము యొద్ద నుండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, 21వ అధ్యాయంలో. ఈ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందంటే దేవుని దగ్గర నుండి. జీవజలపు నది అయినటువంటి క్రీస్తు ఈ మృత సముద్రములో కలిసినప్పుడు అక్కడ జరిగిన అద్భుతాలు ఎంత గొప్పవిగా ఉన్నాయో, నిష్ప్రయోజనమైన విషపూరితమైనవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎప్పుడు అంటే జీవజలపు ఊట అనేటువంటిది ఇందులో కలిసినప్పుడు. అందుకే ప్రభు అంటాడు కదా, ప్రభు అంటాడు, ఎవరు ఈ నది అంటే యేసుక్రీస్తు ప్రభు. నేనే జీవమును జీవజలమునై ఉన్నాను అంటాడు. కాబట్టి ఆ జీవజలపు నది ఎవరు అంటే ఆయన ఎండమావులను నీటి మడుగులుగా చేసేటువంటి వాడు. ఆయన ఎండమావులను నీటి మడుగులుగా చేసేటువంటి వాడు. ఎండిన నేలలో నీటి బుగ్గలను ఆయన పుట్టించేటువంటి వాడు. ఆయన జీవజలపు నది అయినటువంటి వాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఎప్పుడైతే ప్రవహించాడో, ఈ మృత సముద్రంలో ఎప్పుడైతే ఈ పరిశుద్ధ నది కలిసిందో, అక్కడ ఈ 3 మార్పులు, 3 గొప్ప విషయాలు జరిగినట్లుగా. ఒకటి మంచిదిగా మార్చబడటం, రెండవది జీవం పుట్టడం, మూడవది చేపల బహు విస్తారములాయను. ఈ 3 కూడా ఆధ్యాత్మికమైన స్థితిలో మనము క్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు, ఈ నది యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యమైతే, ఈ మృత సముద్రము, ఈ డెడ్ సీ మనకు సాదృశ్యంగా మనం చూపించుకుంటూ ఉన్నప్పుడు, ప్రభు ఎప్పుడైతే మనలో కలుస్తూ ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఆయన ప్రవహిస్తూ ఉన్నాడో, అక్కడన్నీ కూడా మంచిగా మార్చబడతా ఉన్నాయి. విషపూరితమైన మృత సముద్రపు యొక్క విషయాలు నిష్ప్రయోజనమైనట్లుగా. కాబట్టి విషపూరితమైనటువంటి సముద్రపు విషయాలు, విషపూరితమైనటువంటి డెడ్ సీ, విషపూరితమైనటువంటి లవణ సముద్రపు యొక్క విషయాలన్నీ కూడా మార్చబడినట్లుగా యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చి మన జీవితంలో, మన హృదయంలో ఆయన కలుస్తూ ఉన్నాడో, మనలో ఐక్యమవుతూ ఉన్నాడో, నీలో నాలో ఆయన మనలో ఎప్పుడైతే కలుస్తూ ఉన్నాడో, అప్పుడు మన జీవితంలో సమస్తము కూడా మంచిగా మార్చబడతాయి. ప్రభు మన హృదయంలో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, విషపూరితమైన నిష్ప్రయోజనమైనది ఏది కూడా మనలో ఉండదు. ఎందుకంటే ఆయన మనలో వచ్చిన వెంటనే, ఆయన మనలో జీవించిన వెంటనే, ఆయన మన హృదయంలోనికి వచ్చిన వెంటనే మన హృదయంలో సమస్తము కూడా మార్చబడతాయి. మన ఇంటిలో సమస్తము కూడా మార్చబడతాయి. మన పరిస్థితులు సమస్తము కూడా మార్చబడతాయి. ఎందుకంటే క్రీస్తు మనలో కలిసినప్పుడు మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో జరిగే ప్రక్రియ ఏంటంటే మనము మంచిగా మార్చబడడం. అది జీవితం దగ్గర నుండే కాదు, జీవితం దగ్గర నుండి ప్రారంభమై ప్రతి విషయము కూడా అది మంచిగా మార్చబడడం యేసుక్రీస్తు వలన మాత్రమే జరుగుతుంది. నిజంగా ఒక కఠిన హృదయం మార్చబడాలంటే, ఒక మూర్ఖుడు, లేకుంటే ఒక గర్విష్టి, లేకుంటే ఒక పాపాత్ముడు, లేకుంటే ఒక కోపిష్టి ఒక వ్యక్తి మార్చబడాలంటే దేని ద్వారా ఒక వ్యక్తి మారుస్తాడు? దేని వల్ల మార్చబడతాడు? మనుషులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని గద్దింపులు ఇచ్చినా, ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా మారనటువంటి వ్యక్తి, కఠినమైనటువంటి వ్యక్తి ఎలా మార్చబడతాడు అంటే అది దేవుని యొక్క వాక్యము వలన మాత్రమే. యేసుక్రీస్తు వలన ఎంత కఠినమైనటువంటి వ్యక్తి అయినా సరే, వాక్యం అనేటువంటి దాని ద్వారా ఒక వ్యక్తి జీవితం నిజముగా మార్చబడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే, ఒక వ్యక్తి తనను తాను మార్చుకోవాలి అంటే, ఒక వ్యక్తి తనను తాను సాత్వికుడుగా, మంచివాడుగా, నీతిమంతుడుగా, తగ్గింపు కలిగిన వాడుగా, మంచి స్వభావం కలిగినటువంటి వాడుగా రూపాంతరం చెందాలంటే అది కేవలం ఈ లోకంలో దేని వలన కాదు, దేని తరము కాదు, కానీ వాక్యం అనేటువంటిది మాత్రము బండ లాంటి గుండెను మాంసపు గుండెగా మార్చగలదు. అది వాక్యానికి మాత్రమే సాధ్యం. ఆ వాక్యమే ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి వాక్యం వలన మాత్రమే ఒక వ్యక్తి చెందగలడు, మార్పు చెందగలడు, తనను తాను తగ్గించుకొనగలడు, తనను తాను లోపరుచుకొనగలడు, తనను తాను సమర్పించుకోగలడు దేవునికి. సమస్తము కూడా మార్చబడితే తన జీవితంలో. కాబట్టి మృత సముద్రములో నది వచ్చి కలిసినప్పుడు ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మార్పు చెందాడో అటువంటి గొప్ప మార్పు మనిషిలో మొదటిగా జరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే జీవము పుట్టెను.
రెండవది, ఆ నీళ్లు వచ్చి అరబాలో దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును, వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. మృత సముద్రములో జీవమే లేదు. అసలు ఒక చేప పిల్ల, ఒక చిన్న రొయ్య పిల్ల కూడా లేదు. ఎందుకంటే చనిపోతాయి. 8 రెట్లు ఉప్పు ఉంది, విషము, కాబట్టి జీవమే లేదు. కానీ ఈ నది ఎప్పుడైతే వచ్చి అరబా సముద్రంలో ఈ డెడ్ సీలో కలిసిందో అక్కడేంటి అంటే జలచరములన్నీయు బ్రతుకును. దానిలో జీవం అనేటువంటిది పుడుతుంది. దేనికి ఇది సాదృశ్యం అంటే, జీవము లేనటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితానికి నెరలు విడిచి మోడు బారిపోయినటువంటి కొన్ని జీవితాలు చిగురు పెట్టించేటువంటి విధంగా, విస్తరించేటువంటి విధంగా దేవుడు ఒక వ్యక్తిలోనికి కలిసినప్పుడు ఈ జీవనది ఎవరి యొక్క జీవితంలో అయితే ప్రవహిస్తూ ఉందో, ఎవరి యొక్క జీవితంలో అయితే ఈ నది ప్రవహిస్తూ ఉందో, వారి యొక్క జీవితము అది చివరి దశకి వెళ్ళినా కూడా వారిలో ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని కలిగించేదిగా ఉంటుంది. నేను మొన్న ఒక ఇమేజ్ చూశాను. ఏంటి అంటే, ఒక మామిడి చెట్టు మొత్తం కూడా కొట్టివేసింది. ఆ మోడు మనకు తెలుసు కదా, అంటే ఒక భూమి నుండి ఒక 2 అడుగుల ఫీట్ 2 ఫీట్స్ హైట్లో ఆ చెట్టు కొట్టివేయబడి ఉంది. నిజంగా మామిడి చెట్టు కొట్టేసిన తర్వాత జనరల్గా ఇక మనం ఆ కింద ఉన్నటువంటి మోడును చూసి ఏమనుకోవాలి, అయిపోయింది, ఇంకా అది చనిపోయింది, ఇక కొమ్మలు లేవు, దానికి పండులు లేవు, ఎటువంటి ఆకులు ఉండవు, కొట్టివేయబడినటువంటి ఒక్క ఆ సింగిల్ మొద్దు మాత్రమే భూమిలో ఉంటుంది. కానీ అప్పుడు మామిడి చెట్టు ఒకవేళ అనుకోవాలన్నా కూడా ఏమనుకుంటుంది, ఇంకా అయిపోయింది నా పని, ఇక నేను చనిపోయాను, ఇక నేను బ్రతికే ఛాన్స్ లేదు, నేను చనిపోయాను, ఇక నేను ఫలించే ఛాన్స్ లేదు, నన్ను కొట్టివేశారు, ఇక నేను బ్రతకను, కాబట్టి ఇక నేను ఎండిపోతాను అనుకుంటున్నటువంటి ఒక సందర్భంలో చాలాసార్లు మనం కూడా చూసుంటాము. అయితే ఆ మోములో నుండి, ఆ మొద్దులో నుండి ఒకే ఒక సింగిల్గా ఒక కొమ్మ బయటికి రావడాన్ని మనం చూస్తాం. అంటే అంత గొప్ప చెట్టు, విస్తారమైనటువంటి చెట్టు, ఫలాలను ఇచ్చేటువంటి చెట్టు కొట్టివేసిన కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న ఆ చిగురు అందులో నుండి పుట్టి అది ఒక చిన్న ఆ మొక్కలాగా బయటికి వచ్చి కొన్ని రోజుల్లో ఒక కొమ్మలాగా వచ్చి అది స్ట్రైట్గా పెరగకుండా పక్కగా పెరుగుతూ సింగిల్గా ఒకే కొమ్మ బయటికి వెళ్ళి అందులో 2 కాయలు ఆ చివరిలో కాయడాన్ని చూశాను. అది అకాలముగా కాయనివ్వండి, ఎలాగన్నా కాయనివ్వండి, చాలా త్వరగా అది చనిపోయింది అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆ చెట్టుకి ఎండిపోయింది, నేను ఇక బ్రతకును, ఇక నేను చనిపోయేటువంటి అవకాశమే ఉందని అనుకుంటున్న సమయంలో దేవుడు ఒక ఆశను, చిగురును అందులో పుట్టించాడు. ఏంటి అంటే, ఒక చిన్న కొమ్మే దానిలోండి వచ్చి ఆ చిన్న కొమ్మకి 2 మామిడికాయలు కాయడం. ఆ ఇమేజ్ని చూడగానే చూశాను నేను. ఆ ఇమేజ్ని చూడగానే చాలా గొప్ప ఆనందం. ఎందుకంటే ఆ చెట్టు అనుకుని ఉండొచ్చు అక్కడ, ఇక నేను చనిపోయాను, నా పని అయిపోయింది, ఇక నేను బ్రతకను అనుకున్న సమయంలో దిగజారిపోయి అడుగుకు వెళ్ళి చివరి దశలోకి వెళ్ళినటువంటి సమయంలో ఆ చెట్టులో ఒక నూతనమైన ఆనందాన్ని దేవుడు కలిగించినటువంటి విధంగా మోడు మారిపోయి ఉన్నటువంటి మన యొక్క జీవితాలు ఇక చివరి దశకు వెళ్ళాయి. ఇంకా నా పరిస్థితి ఏమి లేదు, నేను జీవించలేను, లేకుంటే నేను బ్రతకలేను, లేకుంటే నా జీవితం, నా పని అయిపోయింది అని మనము చివరి దశలో నిరాశపడుతున్నటువంటి సమయంలో, నిరాశపడుతూ చివరి దశకు వెళ్ళినటువంటి మన పరిస్థితుల్లో దేవుడు ఒక నూతనమైన ఆనందాన్ని ఆయన కలుగజేస్తాడు. ఎందుకంటే అవి నీవు ఊహించినటువంటి విధంగా జరిగే కార్యాలు, ఊహించినటువంటి విధంగా జరిగి. కానీ ఆ చెట్టు అనుకుని ఉంటుంది చనిపోయాను అని, కానీ దేవుడు చనిపోయినటువంటి దానిలో నుండి ఒక కొమ్మను పుట్టించి, ఆ కొమ్మకు కొన్ని ఆకులను పుట్టించి చాలా త్వరగా అది పెరిగి ఆ ఒక్క కొమ్మ సింగిల్గా ఎదిగినటువంటి ఆ సన్న కొమ్మలోనే 2-3 మామిడి పండ్లు అందులో పుట్టడం ఎంత గొప్ప విషయమో కదా. అద్భుతం. చనిపోయాను అనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని, జీవమును అందులో పుట్టించి, ఆశీర్వాదమును అందులో పుట్టించి 2 పండ్లు ఆ కొమ్మలో కాయేసేటువంటి విధంగా ఒక నూతనమైన ఉజ్జీవాన్ని ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇక 3వది మనము చూస్తూ ఉన్నప్పుడు 3వ విషయంలో అంటాడు చూడండి, ఈ జలచరములన్నీ కూడా
మనం కింద లైన్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ నీరు మంచి నీళ్లు గనుక చేపలు బహు విస్తారములగును, ఇవి ఎక్కడికి పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకును. ఇవి ఎక్కడికి పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకును. ఎక్కడికైతే పారుతూ ఉందో అక్కడ సమస్తము కూడా బ్రతుకును. బ్రతకటమే కాదు, బహు విస్తారముల ఆయన ఆశీర్వాదం, అభివృద్ధి, దీవెన అనేటువంటిది ఈ నది ప్రవహించడం ద్వారా ఈ అరబా సముద్రములో చాలా గొప్ప విషయాలు జరిగాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఈ నది సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఆయన జీవమై ఉన్నాడు, జీవజలమై ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ప్రవహిస్తాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాడో, ఎవరైతే ఆ జీవజలపు ఒడ్డున నాటబడి ఉంటారో వారు బహు విస్తారముగా దీవించబడుచున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యమైన ఈ నదిని మనము చూస్తూ ఉన్నప్పుడు, ఈ మృత సముద్రములో కలిసిన జీవ నది అంటే ఈ డెడ్ సీ ఏదైతే ఉందో, నిర్జీవమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్న ఈ అరబా సముద్రములో దేవుడు జీవమును పుట్టించినట్లుగా మృతమైనటువంటి మన యొక్క జీవితాలు, లేకుంటే చిగురు లేక ఎండిపోయి చివరి దశలో ఆశలు కోల్పోయి సమస్తము దిగజారి ఉన్న మన పరిస్థితులను దేవుడు ఊహించినటువంటి విధంగా అద్భుతాలు మన జీవితంలో ఆయన కలుగజేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో మనమున్నా, చివరి దశలో మరి మనము నిరుత్సాహపడతా ఉన్నాం, నిరుత్సాహంలో మనం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారము లేక, ధైర్యం అనేటువంటిది లేక, బ్రతుకు మీద, జీవితం మీద కొన్ని సందర్భాల్లో విరక్తి చెందుతున్నటువంటి మన పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉజ్జీవాన్ని ఆయన కలుగజేసి మన యొక్క జీవితంలో ఉన్నతమైన